ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. లవ్ జిహాద్ ఘటనపై టీడీపీ వైసీపీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. 2029లో కాంగ్రెస్తో అవసరం వస్తోందని సీఎం చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మత మార్పులను ప్రోత్సహించారు, కానీ హిందూ మతానికి మాత్రం మేలు చేయలేదన్నారు. హిందూ వివాహిత స్త్రీలు బాలికలు లవ్ జిహాద్ వలలో పడద్దని సూచించారు మాజీ ఎంపీ విజయసాయి. టీడీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది. ఈ రోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ, కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను